యాక్చువల్లీ ఈరోజు మూవీకి వెళ్దాం అనుకున్నాం. మూవీ ప్లాన్ ఫ్లాప్ అయింది. మా తమ్ముడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందని నేను ఇంకా ఈ బోర్ కొడుతుందని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా బయటికి వెళ్దామని రాతెక్స్ మీద అయితే నేను బయటికి వెళ్తున్నా. ఈ రాతెక్స్ ని నేను తోలడం ఇది థర్డ్ టైమ్. సిటీలో ఎప్పుడు తోలలేదు, నేను మామూలుగా హైవేలో తోలినా గానీ సిటీలో ఎప్పుడు తోలలేదు. ఇది దీని గురించి చూసి ఎట్లుంది అనేది రివ్యూ చెప్తా నేను, చూడండి. నేను 2 days ఉండిపోదాం అనుకుని వచ్చా. ఇక్కడ ఇన్ని రోజులు ఉంటాను అనుకోలేదు. సో అందుకోసమని నా హెల్మెట్ కెమెరా తీసుకురాలేదు. వెనక మా తమ్ముడు కూర్చొని వీడియో తీస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ ఉన్న లేక్ పేరు సర్లక్కి లేక్ అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ట్రాఫిక్ అయితే మామూలు లేదు అసలుకి. Try to play it, but you're never gonna beat me. ఇప్పుడు మేము చర్చ్ స్ట్రీట్ కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్తూ ఫైన్ వేసుకొని మరీ వెళ్ళాము. ఇక్కడ నేను డ్రైవ్ చేస్తుంటే సిగ్నల్ జంప్ అయింది. అనుకోకుండా జస్ట్ 1 second ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నా, ఇక్కడ సిగ్నల్ జంపింగ్ అని ఫైన్ వేసిరు. నాకు ఫస్ట్ టైం కట్టిన ఫైన్, నేను ఎప్పుడు కట్టలేదు ఇట్లా. ఇక్కడ మా వాడైతే ఇంకా ఫుల్ తిరుగుతున్నట్టున్నాడు ఇడ, మా తమ్ముడు గాడు. ఇంకా నేను వాడికి ఇచ్చేసిన బండి తోలరను అని, వాడు గల్లీలు తిప్పి తీసుకెళ్తున్నాడు నన్ను. For change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. 1 hour 1.5 hour తర్వాత మేము చర్చ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసినాము. ఇదే ఆ చర్చ్ స్ట్రీట్. ఇది ఎంజీ మెట్రో స్టేషన్ నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. ఇది 150 years చరిత్ర కలిగిందంట దీనికి. మేము వెహికల్ పార్క్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఎతుకుతున్నాము. ఎక్కడికైనా బైక్ మీద వెళ్తే ఇదే ప్రాబ్లము. బైక్ కానీ ఎక్కడన్నా పార్క్ చేయడానికి మంచి ప్లేస్ దొరకదు అసలుకి. ఎక్కడన్నా పార్క్ చేస్తే ఏమన్నా అవుతుందని అదొక భయము. అసలే మా వాడిది కొత్త బండి. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మళ్ళా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాం. మేము ఈ నిన్నే తిరుగుతున్నాము. అసలు మెయిన్ మాకి పార్క్ చేయడానికి మంచి ప్లేస్ దొరకట్లేదు. ఇంకా చూస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా దొరుకుతుందేమో అని. అసలు మామూలు దొరికే ఛాన్స్ కూడా లేనట్టుంది. అసలు అన్ని ఫుల్ అయిపోయినాయి ఇక్కడ పార్క్ చేయడానికి. మా వాడు అదే తనకలాడుతున్నాడు, అన్న బండి ఆడ పెడదాం అన్న, అనవసరంగా వేసుకొచ్చినాం అన్నట్టుంది అంటున్నాడు మా వాడు. ఇక్కడ ఫ్రైడే సాటర్డే సండే అయితే మంచి వైబ్ ఉంటదంట. హ్యాంగ్ అవుట్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అంట బెంగళూరులో ఇది. అంటే చాలా ఉంటాయి కానీ ఎక్కువ ఫేమస్ అంటే ఇదే అంట. మా తమ్ముడు గారు చెప్పిండు నాకు. ఇక్కడ బుక్ స్టాల్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, ఇంకా స్ట్రీట్ ఫోటోగ్రఫీ కానీ, ఇంకా ఒక ఫారిన్ వైబ్ ఉంటది అనమాట ఇది ఈ స్ట్రీట్. అందుకే కొంచెం ఇది చూడడానికి అట్లా ఉంటది. ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ ఉన్నాడు. అవెంజర్స్ లో నాకు బాగా వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది బ్లాక్ ప్యాంథరే. వకాండా ఫర్ ఎవర్ అనమాట. నాకు అవెంజర్స్ లో బాగా థోర్ ఇష్టము. మీకు ఎవరు ఇష్టమో చెప్పండి, కింద కామెంట్ చేయండి. చర్చ్ స్ట్రీట్ వైబ్ అయితే స్టార్ట్ అయింది. ఛాన్స్ సేపటి నుంచి చూస్తున్నాం. అసలుకి పార్క్ చేయడానికి మంచి ప్లేస్ దొరకట్లేదు మాకి. ఇక్కడ పార్క్ చేయాలంటే పెట్టుపుట్టలేమో. అసలుకి ఎంత కష్టమో ఇక్కడ, మామూలు లేదు అసలుకి. ఇక్కడ కొంచెం సేపటి తర్వాత ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్ లాట్ ఉందన్నమాట. 50 rupees ఎంతో ఛార్జ్ చేసినారు మాకు ఇక్కడ. మేము ఇక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చేసాం, బయటకు వచ్చినాము. వీడి పేరే వంశీ, మా బాబాయ్ కొడుకు. ఇక్కడే ఉంటాడు బెంగళూరులో, ఇంటీరియర్ డిజైనర్. వాడు డిజైనరే, నేను కూడా డిజైనరే. ఇప్పుడు రీసెంట్ గా నేను చిన్న స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేసిన, గృహ డిజైన్స్ అని. దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, కింద వెళ్ళి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. పొరపాటున కూడా ఇటు సైడ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి అయితే రాకండి. వస్తే మీ జోబులు ఖాళీ. గర్ల్ ఫ్రెండ్స్ తోటి కానీ వైఫ్ తోటి కానీ వస్తే ఖచ్చితంగా ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు. అట్లుంటది. మేము అంటే బాయ్స్ కాబట్టి మొరటో సింగిల్స్. మేము ఇట్లా కార్లు ఇట్లాంటివి చూసి టెంప్ట్ అయినాము, కానీ కొనకుండానే వెనుకొచ్చేసినాం అనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం కొనాలంటే మనకు కొంచెం బాగా తడి ఎక్కువ ఉండాలన్నమాట పైసలు. ఇక్కడ ఏదన్నా కొనేటప్పుడు 1-2 సార్లు చూసి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మంచిగానే ఉన్నాయి కానీ చూస్తుంటే అవి ఎక్కువ రోజులు వచ్చేటట్టు అనిపించట్లేదు నాకు. అట్లా ఉన్నాయి. దీనికి
లేడీస్ వేర్ ఎక్కువ ఉన్నాయి, జ్యువెలరీస్ కానీ అట్లాంటివి ఎక్కువ ఇవే కనపడ్డాయి మాకి. మొబైల్ పౌచ్లు ఇక్కడ అంతా ఎక్కువ జ్యువెలరీ ఐటమ్ ఇవే ఉన్నాయి. ఇది బుక్ స్టాల్. లోపల చూస్తే మామూలు లేదు, చాలా ఉన్నాయి అసలు. బుక్స్ అన్ని అవే ఉన్నాయి. ఈ స్టోర్ మొత్తం బుక్ స్టాల్ పెట్టిండు. ఈ బాటిల్ ల్యాంప్స్ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు. తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా నేను వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ఆ మధ్యలోనే ఏడొక్కడ పగలగొడతానేమో అని ఇంకా తీసుకోలేదు. వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మర్చిపోయి ఇంకా అట్లనే వెళ్ళిపోయినాం మేము. ఇక్కడ చూడండి 3D క్రిస్టల్ ల్యాంప్స్ అండ్ వింటేజ్ క్లాక్స్, వెల్కమ్ డాగ్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సెరామిక్ మగ్ బ్లూ అండ్ వైట్ సమ్ కలర్స్ యూజ్ చేసి బాగా డెకరేటివ్ డిజైన్ చేసిండు. సూపర్ డిజైన్ చేసిండు. ట్రాఫిక్ లో చాలా బాగా అనిపించింది నాకు బైక్ ఇది. చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లో. ట్రాఫిక్ లో కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. బైక్ అయితే చాలా బాగుంది.